ఈ నవరాత్రులలో అమ్మవారికి ఏ రోజు ఏ ప్రసాదం పెట్టాలనేది కూడా విశేషంగా చెప్పుకునే టాపిక్ అవుతుంది ఈ రోజుల్లో. నిజానికి శాస్త్రంలో ఎటువంటి నియమం చెప్పబడలేదండి. పరమాన్నం అంటారు కదండి, ఆవు పాలు బెల్లం బియ్యం వేసి కుక్ చేస్తారు. ఆ పొంగలిని పరమాన్నం, దాని పేరే పరమాన్నం. అంతకు మించిన పరమమైన ప్రసాదం లేదు అని దాని అర్థం. సో ఆ పరమాన్నాన్ని ప్రతిరోజు వండి పెట్టుకోవచ్చు. లేకపోతే లలిత సహస్రనామ నామాల్లోనే వస్తాయి. పాయస అన్నప్రియ అంటే పాయసం, ముద్గౌదనాసక్త, గుడాన్న ప్రీతి, ఇలా పొంగలి కలిపిన అన్నము, బెల్లం కలిపిన అన్నం, పెరుగన్నము, పులిహోర, ఇలా కొన్ని నామాలని లలిత సహస్రనామం చదివే అలవాటు ఉన్న వాళ్ళకి అందులోనే కనిపిస్తాయి. అవే రిపీట్ చేయొచ్చు. కేసరి, హల్వా. ఖచ్చితంగా వండిన పదార్థాలు మాత్రమే పెట్టాలని కూడా రూల్ లేదు. 3 పూట్లలో 1 పూట మాత్రం మధ్యాహ్నం కానీ రాత్రి కానీ వండినటువంటి పరమాన్నం పెట్టుకొని మిగిలిన వేళల్లో పాలు పండు పెట్టినా చాలు. ఏది పెట్టినా మన స్తోమతకు మించి, మన ఓపికకి మించి కాకుండా మనం ఏదైతే చేయగలమో అది మాత్రం చేస్తే సరిపోతుంది. మానసికంగా భావనతో పెట్టాలి అంతే.